చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. చాలామంది తప్పు చేసి ఏం చేస్తారు చెప్పండి? దాక్కుంటారు. తప్పు చేసిన వాళ్ళంతా దాక్కుంటారు. ముఖం కూడా చూపించుకొని పక్కకు తిప్పుకుంటారు. అంటే దాక్కోవడం అనే అర్థం. చిన్నప్పుడు పిల్లలు ఆటలాడుకుంటారు ఆ దాగుడు మూతలని. పెద్ద అయినా కూడా ఆ దాగుడు మూతలేం పోవు. అవి అట్లాగే వేరే దాగుడు మూతలు. అయ్యేమో నిజంగానే పిల్లల్ని సంతోషపెట్టడానికి ఆడే ఆటలు అయితే, ఇవేమో మనుషులు మోసం చేయడానికి ఆడే ఆటలు. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 5వ చరణం. ఆపత్కాలమున చాలు. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. ఎక్కడ దాక్కోవాలి? కష్టాలు, ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలని చెప్తా ఉంది వాక్యము. ఏమండి? తన పర్ణశాల అంటే గుడారాలు లాంటివి. పర్ణశాలలు కడతా ఉంటారు పండగలప్పుడు. అయితే దేవుని గుడారం ఒకటి ఉందంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2వ పత్రిక 5వ అధ్యాయం. చూసారా? ఎక్కడ? పరలోకంలో పర్ణశాలలు ఉన్నాయి. అక్కడ నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. అంటే అప్పుడు ఏంటంటే అర్థం చెప్పండి? సురక్షితముగా. ఒక కుక్క వస్తుంది, దాన్ని తప్పించుకోవడానికి మన దగ్గర ఆయుధం కూడా ఏం లేదు, కర్ర లేదు, రాళ్ళు లేవు. గబిక్కిన అనుకోకుండా ఒక ఇల్లు గేటు తీసి ఉంది, గబిక్కిన లోపలికి వెళ్ళి గేట్ వేసాం, దాక్కున్నాం. అంటే అది మనల్ని ఇప్పుడు ఏం చేయదు. అలాగే పులి కానీ, సింహము కానీ, నక్క కానీ, తోడేలు కానీ ఏవైనా ఇలాంటివి వచ్చినప్పుడు మనం దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దొంగలు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, మోసగాళ్ళు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, అబద్ధాలు ఆడేవాళ్ళు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరికీ దాక్కునే మనస్తత్వం ఉంది. ఎక్కడ? పాపపు మాటును దాక్కుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గర దాక్కోవడం అనేది నేర్చుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే కీర్తనలోనే 61వ కీర్తన 4వ చరణం. 61వ కీర్తన 4వ చరణం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకుందాను. ఎక్కడ దాక్కోవాలి? దేవుని యొక్క రెక్కల చాటున దాక్కోవాలి. దేవుడు ఒక మాట అన్నాడు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును తీసుకొచ్చినప్పుడు, గద్ద రెక్కల మీద మోసుకొని తీసుకొచ్చినట్టుగా నేను నిన్ను మోసుకొని తెచ్చాను అన్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, కోడి రెక్కల కింద దాచినట్టుగా నేను మిమ్మల్ని దాచి తిని అని కూడా చెప్పాడు. ఎంత అభయం ఇచ్చాడో దేవుడు, ఎంత చక్కగా వారిని తీసుకురావడానికి మోషేను వాడుకున్నాడు, తర్వాత యెహోషువను వాడుకున్నాడు. అయితే ఆ తర్వాత వాళ్ళు మార్గములు చెదిరిపోయారు, దీర్ఘదర్శులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, మరి న్యాయాధిపతులు వచ్చారు. కానీ వాళ్ళు మాట వినలేదు. మొదట్లో బాగానే ఉన్నట్టుగా ఉంటారు, మళ్ళీ వెంటనే చెడుతనంలోకి వెళ్ళిపోతారు. అందుకని ఇతర రాజులు వాళ్ళని పరిపాలన చేసి బాధ పెట్టినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తాం. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడి యొక్క కోపము వాళ్ళ మీద రగులుకున్నదని ఇర్మియా గ్రంథంలో రాశాడు. ఎందుకు రగులుకున్నదంటే, వారు నన్ను విడిచి నన్ను కాని ఇతర దేవతల వైపు తిరిగి దాన్ని పూజ చేస్తూ నన్ను అవమానపరిచారు, కాబట్టి నా కోపం రగులుతుంది అని చెప్పేసి అంటాడు దేవుడు ఇర్మియాతో. ఇర్మియా ఏమి దానికి చెప్పడు, అయ్యా మరి ఆ కోపాన్ని తగ్గించుకోమని కానీ, మరి అలాగా ఉంటే ఎట్లాగయ్యా నా ప్రజలను కానీ అన్నాడు. ఎందుకంటే
వాళ్ళు చేసినటువంటి పాపానికి తగినట్టుగా వాళ్ళకి శిక్ష విధించబోతున్నాను. 70 సంవత్సరాల పాటు వారు బబులోను రాజు చెరలోనికి వెళతారు. బబులోను రాజు యొక్క మరి ఆధీనంలో వీళ్ళు కనుక తగ్గించుకొని ఉంటే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు అని కూడా చెబుతాడు. ఆ రాజు వీళ్ళని విగ్రహారాధన చేయమంటాడు, మీరంతా విగ్రహారాధన కూడా చేస్తారు అని కూడా చెప్పాడు. మీరు ఎరుగని దేవుళ్ళకి మొక్కుతారని కూడా ఆయనే రాశాడు. సరే, నిలబడింది ఒక్కళ్ళే విగ్రహారాధన చేయమని చెప్పేసి షద్రకు మేషకు అబేద్నెగోలను కోరితే వాళ్ళు చేయమన్నారు. అలాగే రాజుగారికి తప్ప ఎవరికి మొక్కకూడదని చెప్పేసి అన్నప్పుడు, నేను నా దేవుడికి మొక్కుకొని ఉండలేనని దానియేలు చేసినప్పుడు అతని సింహాల బోన్లు వేస్తే అతన్ని కూడా రక్షించిన దేవుడు. 4 రాజుల కింద పనిచేశాడు దానియేలు, అలాగే ఆయన యొక్క స్నేహితులు. వాళ్ళు ఎవరు చాటున దాక్కున్నారని వాక్యం అర్థమవుతుంది మనకి. దేవుడి చాటున వాళ్ళు దాక్కున్నారు, మనుషుల చాటున దాక్కోలేదు. పరాయి దేశంకి వెళ్ళాం కదా, మరి మనం భయపడుతూ ఉండాలని అనుకోక తమ దేవుణ్ణి గణపరిచినట్టుగా బైబిల్ మనకు తెలుస్తుంది. అయితే మనకి అందరూ క్రైస్తవులైనా కూడా మన దేవుణ్ణి గణపరచడానికి రాం. కాబట్టి కీర్తన 18వ సంకీర్తన 11వ చరణములో, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, అంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఇప్పుడు దేవుడు కనపట్టలేదా? మేఘాలు అడ్డం వచ్చాయి. దేవుడు ఎలా వస్తానని చెప్పాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మేఘారూఢుడై వస్తానన్నాడు. యెషయా గ్రంథంలో కూడా అదే మాట చెబుతాడు. అలాగే మరి సువార్తల్లో కూడా ఆ మాట చెప్పారు, నేను మరలా తిరిగి వస్తాను. ఎలా వస్తాడంటే మేఘారూఢుడై వస్తాడు, గర్జించు సింహం వలె వస్తాడు, అగ్ని వలె వస్తాను. మొదట వచ్చినప్పుడేమో గొర్రెపిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు వచ్చేటప్పుడేమో కోపంతో వస్తాడట. ఎందుకంటే వాళ్ళు నా ప్రజలు వినలేదు. మొదటిసారి కోపం వచ్చింది, నోవ కాలంలో మరి మొత్తాన్ని మూసేశారు నీళ్లతో. మరలా ఇంకెప్పుడు కూడా అలా చేయలేదు ఇంతవరకు కూడా. కీర్తనలోనే ఒక చక్కని మాట, 32వ సంకీర్తన 7వ చరణం. 32వ సంకీర్తన 7వ చరణం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నా దాగుచోటు నువ్వే. ఎక్కడ దాక్కుంటా నేను పోయి? పోలీసు వాళ్ళు వచ్చారంటే దొంగలకి భయం, ఏమండి, కూనీకోర్లకు భయం కదా. అలాగే రాంగ్ రూట్లో వెళుతున్నటువంటి బళ్ళు నడిపే వాళ్ళకి భయం కదా. హెల్మెట్ పెట్టుకోకపోతే భయం, లైసెన్స్ లేకపోతే భయం, చాలా భయాలు ఉంటాయి మానవులకి. ఇంటి పన్ను కట్టకపోయినా కూడా భయమే. ప్రియులారా, మనకు అనేక భయాలు భూమి మీద ఉంటాయి. జంతువుల ద్వారా, పురుగుల ద్వారా, మనుషుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, సంఘస్థుల ద్వారా కూడా ఉంటాయి భయాలు. ఒక సేవకుడు బాధపడుతూ నాతో చెప్పిన మాట, అయ్యగారు వాళ్ళ సంఘంలో అంతా రౌడీలయ్యా అన్నాడు. అదేంటండి అట్లా అంటారు, సంఘానికి వెళ్ళేవాళ్ళని అంటే, అవునండి, మా సంఘానికి వచ్చేవాళ్ళని నువ్వు గనక ఈ చర్చికి రాకపోయావో నీ అంతు తేలుస్తామని చెప్పేసి మా చర్చిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయారండి అన్నాడు. రౌడీలు అండి వాళ్ళంతా అన్నాడు. మరి ఏం చేస్తాం? విశ్వాసులు కూడా ఒక చర్చి నుండి మరొక చర్చికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. కీర్తన 91వ కీర్తన 1వ చరణం. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. ఎవరి చాటున? మహోన్నతుడు ఎవరు? ప్రభు అయిన యేసు. దాంట్లోనే 2వ మాట కూడా అన్నాడు, ఏమని? సర్వశక్తుని. 17వ అధ్యాయం చూడండి, ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రభువారు అబ్రహాము దారి తప్పి తిరుగుతున్న సందర్భాలయ్యి, అంటే దేవుడు మాట నాకు వినలేదు అని ఆయన అనకపోయినా ఆ మాటలో ఆ మాట అర్థం వస్తుంది. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తిమంతుడను, చదవండి 1వ వచనం 2వ వచనం. ఆదికాండం. అంటే అర్థం ఏంటి అక్కడ? అతను నిందారహితుడిగా లేడు.
నింద మోపాల్సిన స్టేజ్లోనే ఉన్నాడు. ఎందుకని? దేవుడు మాట కాదని భార్య మాట విని ఇష్మాయిల్ని కన్నాడు. కాబట్టి ఆ మాట డైరెక్ట్గా అనలేదు, కానీ మొదట్లో నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా సంచరించిన ఎడల నీతో నేను నిబంధన చేస్తాను అని ప్రభువారు చెప్పారు. ప్రియులారా, ఈ రోజున తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట వినకుండా, గురువుల మాట వినకుండా, లెక్చరర్ల మాట వినకుండా, ఆఫీసర్ల మాట వినకుండా నడిచి దేవుని యొక్క ప్రేమను పొందినట్టుగా ఎక్కడ బైబిల్లో రాయలే. అందుకని దేవుడు ఏం చెప్పాడు? మరొక హెచ్చరిక చేస్తా ఉన్నాడు అబ్రాహాముకి, అయ్యా నా సన్నిధిలో నీవు నిందారహితంగా నడుచుకుంటే నీతో నేను నిబంధన చేస్తాను. కాబట్టి ఇతను ఎక్కడెక్కడ దాక్కున్నాడు అన్నీ కూడా రాయకపోయినా ఆ ఒక్క మాటలో అంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి మహోన్నతుని చాటున నివసించేటువంటి భాగ్యము నీకు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. యేసుప్రభు అంటే ఏంటో తెలుసుకున్నావు. మరి ఆయన మార్గాలు అనుసరించి నడవడంలో ఎందుకు వెనకబడిపోతున్నావో నీకు నువ్వే పరిశీలన చేసుకోమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం నుండి రాయబడింది. బల్లారాధనకు వస్తున్న నీవు నిన్ను నీవు విమర్శ చేసుకుని ఎడలా అని అక్కడ వ్రాయబడతాం. మనల్ని మనము విమర్శ చేసుకుంటే తీర్పులోనికి రాకపోదుము అని కూడా అంటాడు. కాబట్టి 81వ కీర్తన 7వ చరణము, 81వ కీర్తన 7వ చరణం, ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా ఏం చేశాడంట? విడిపించాడు. ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చాడు. ఉరుము దాగేది ఎక్కడండి? మేఘాల్లో దాగుద్ది. దేవుడు కూడా ఎలా వస్తా అన్నాడు? మేఘారుడే వస్తా అన్నాడు. కాబట్టి ఎక్కడ దాక్కుంది ఉరుము? మేఘాల్లో దాక్కుంది. పిల్లరా, మొన్న అక్కడ మంచిర్యాల్లో పిడుగుపడింది, భూమి మీద పడింది. ఇది భూమి మీద పడి దరిదాపుగా 15-20 నిమిషాల లైట్ అండి. లైట్ మంచి లైట్ అనమాట, ఎండ కాసినట్టుగా తెల్లగా 15 నిమిషాలు పడి అలాగే ఉంది. దాన్ని వీడియో తీశారు. పిడుగు పడింది. పిడుగు దాని యొక్క పవర్ ఎలా ఉందో చూడండి. మెరుపు, అది ఎంత లైట్ అంటే కొన్ని వేల కాంతుల లైట్. అది దానిలో ఏముంటుంది చెప్పండి? వేడి ఉంటుంది. దేని మీదన్నా పడితే అది కాలిపోతుంది. భూమిలో పడింది కాబట్టి కాలటానికి ఏమీ లేదు అక్కడ. అది చెట్టు మీద పడితే కాలిపోతుంది. మనుషుల దగ్గర పడ్డా, జంతువుల దగ్గర పడ్డా కాలిపోతాయి. ఎందుకంటే దాని స్వభావం ఏంటంటే పైనుంచి వచ్చేటువంటి దాని స్వభావం. పైనుంచి ఏది వచ్చినా కూడా అండి మరి చాలా ఫోర్స్గా వస్తుంది. ఎందుకంటే చాలా స్పీడు. వర్షపు చినుకులు ఒక్కోసారి కొట్టినట్టుగా పడతాయి మీద. తొలకరి జల్లులు వేరు ఏమండి, అలాగే వర్షపు జల్లులు వేరు, అలాగే వడగళ్ళ జల్లులు వేరు. రకరకాల జల్లులు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ఆ యొక్క కొట్టినట్టే ఉంటాయి, పొడిచినట్టే ఉంటుంది. ఒక్కోసారి మంట కూడా పుట్టుద్ది మనకి. ప్రియులరా, అలాంటి చోట ఉన్నాడంటే ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి ఇష్టమైతే పూలవాన కూడా కురిపిస్తాడు. అదేం పెద్ద ఉండదు. పూలు కనుక మన మీద పడితే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది పూలవాన ఏమండి. అలాగే సన్నవాన, జడివాన, కుండపోత వాన, చాలా రకాల పేర్లు ఉన్నాయి దానికి. మంచిది. ఈ రోజున మనము ఆపత్కాలమందు నీవు నాకు మొరపెడితే నిన్ను నేను విడిపిస్తాను. దాగుచోటు ఏది అంటే ప్రభువారి. అలాగే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 4:6, పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఎలాగంటే అండి, పగలు ఎండకు నీడగా, గాలివానకు ఆశ్రయముగా, ఏమండి చాటుగా, మరియు పర్ణశాల ఒకటి ఉంటుంది. ఎక్కడ? దేవుని యొక్క రాజ్యములో. అక్కడ ఏముండదని రాసిందండి బైబిల్ ప్రకటనలో. అక్కడ వెలుతురు అవసరం లేదు, సూర్యచంద్రాదులు అక్కడ అవసరం లేదు. ఎప్పుడు కూడా వెలుగుతోనే ఉంటుంది ఆ యొక్క
పరలోకం. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా ఒక మాట అంటూ ఉంటారు. చూడండి, మనకి చదువుతాం బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మరి ఆ సెరూబులు కెరాబులు ఆయన ఏమని పిలుస్తున్నాయో చదవండి. కాబట్టి గాన ప్రతిగానములతో ఉంటారట వాళ్ళు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, కనికరించిన దేవుడు, కాపాడిన దేవుడు, అయ్యా క్షేమంగా దారిలో నడుస్తున్నప్పుడు పడకుండా నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు, అయ్యా డబ్బులు తీసుకొని పోతున్నాను, నన్ను ఎవడు దొంగ దోచుకోకుండా చేసావు స్తోత్రం, ఇప్పుడు అన్నం తిన్నాను ప్రభువా, సక్రమంగా జీర్ణమవుటకు సహాయం చేయండి, దాని బలాన్ని నీ కొరకు వాడుటకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నావా? దొరికిందే కదా అని తినేస్తా ఉన్నావా? ప్రార్థన లేకుండా తినటం అనేది బైబిల్ ప్రకారం దేవుడికి అయిష్టం. వారు నాకు ప్రార్థన చేయకనే మింగుతున్నారు అన్నాడు దేవుడు. ప్రార్థన చేయకుండా మింగుతున్నారంట. నవలటం కూడా కాదు, మింగటమే. మింగటం అంటే తెలుసుగా, నవిలితేనేమో టైం పడుతుంది, మింగితేనేమో తొందరగా ఎక్కువ లోపలికి వెళ్ళిపోద్ది. ఒక ఆమె కంచం నిండా అన్నం పెట్టుకుంది, నాకైతే పావు భాగం కూడా అవ్వలేదు, ఆమె కంచం అయిపోయింది, మళ్ళీ అన్నం పెట్టుకుంది. ఎట్లా తింటుంది నాకు అనుమానం వచ్చి చూస్తే ఆమె కుంభాలు నోట్లోకి మింగటమే తప్ప నవిలినట్టుగా ఏం కనపడలే. నాకేమో నవలకుండా మింగడం నాకు రాదు. చూడండి, మింగుతున్నారంట. దేవుడు అన్నాడు ఆ మాట, నాకు ప్రార్థన చేయకుండా వారు ఆహారం మింగుతున్నారంట. మింగటం వేరండి. అంటే అంత కోపం వస్తా ఉంది దేవుడికి, అలా అనేసాడు. ఒకసారి తింటున్నారనలా, మింగుతున్నారు అన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఒకవేళ ఆ బుద్ధి కలిగింది. ఎందుకంటే మళ్ళా గుడ్లు వేసేవాడు మళ్ళీ రాడేమని, బాయ్ ఒక నిమిషం ఆగని చెప్పి ఇది నోట్లో పెట్టుకుని ఒక గుడ్డు వేయందంట. ఎందుకని మింగేసి అలవాటు ఎక్కువ ఉంటుంది చాలామంది కదా. లడ్డు పెట్టారు, గబిక్కని నోటు మింగేసేసి అయ్యే పెట్టలేదు పెట్టు అని అడుగుతుంటారు దారిని. ఆ యొక్క పెళ్లి పందిర్లలో అంతా దొంగలే. పెళ్లి పందిర్లు అన్ని సంచులు తీసుకెళ్ళి, కవర్లు తీసుకెళ్ళి, మిగిలిపోయినాయి అన్ని కవర్లు వేసుకొని వస్తే ఇంట్లో 2 రోజులు తినొచ్చు అంటాయి, అంత తీసుకొచ్చుకుంటారు. కాబట్టి ఎక్కడ దాక్కుంటున్నావు? పాపము చాటున దాక్కుంటున్నావు నువ్వు. అది తప్పు. పాపం చాటున దాక్కోకూడదు. ఎవరు చాటున దాక్కోవాలంటే దేవుడి చాటున దాక్కోవాలి. చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీతం 2:10. బండ సందరిలో ఎగురున పావురమా, పేటుబీడలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. ఎక్కడ దాక్కుంటుంది అంటే అది బండ సందులలో. మీరు ఈగల్ని చూశారో లేదో? అరే ఆ ఈగలు మరి ఎక్కడ ఉంటుందంటే కొండపేటుల్లో దాక్కొని ఉంటుంది. అది ఎక్కడో చాలా ఎత్తులో, ఏమండి ఆ బండల సందులో ఉంటుంది. అది అంత ఎత్తు ఏవి ఎళ్ళలేవు, డేగలు తప్ప ఈగలు తప్ప ఏది వెళ్ళలేదు. అంత ఎత్తులో కొండపేటుల వరకు వెళ్ళిపోతుంది. పైకి ఎంత అంటే కొండ అంత ఎత్తు వెళ్ళిపోతుంది. మనం ఒక ఆమె చర్చికి రావట్లేదు ఈ మధ్య. ఒక ఆమెను అడిగా నేను, అంటే ఆమె లేదులేండి ఇప్పుడు, ఆయన అడిగా, ఏమ్మా రావట్లేదు ఏంటి చర్చికి అంటే, ఆ మెట్లు ఎక్కలేకపోతున్నాను. మావి 3 మెట్లు ఉంటాయి. గుంటూరు చర్చిలో 3 మెట్లు ఎక్కితే కానీ 4వ మెట్లో మాది ఉంటుంది, చర్చి ఉంటుంది. సరే అని అనుకొని ఏ చర్చికి వెళ్తున్నావు అంటే పలానా చర్చికి. మరి అక్కడ ఇంకా 5 మెట్లు ఎక్కువ కదా అన్న. పిల్లలు ఆలోచించి, కొంతమంది అబద్ధాలు ఆటల్లో కూడా చేత కదా వాళ్ళకి, మెట్లు ఎక్కలేకపోతున్నారు. నిజంగానే పరిస్థితి ఉందా? దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాను. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబిడ్డలను ఆశ్రయించు నా పావురమా, దేవుని స్వరము మధురం, ముఖము మనోహరం. ఈ వాక్యాన్ని పెట్టే యేసన్న గారు ఆ పాట రాశారు. నీ ముఖము మనోహరము, ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆ పాటని వారు సమకూర్చినట్టుగా మనం కనపడతా ఉంది.
మంచిది. దేవుని యొక్క ప్రేమలో మరొక వాక్యం సామెతల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. 31వ అధ్యాయం 24వ వచనం. మిక్కిలి జ్ఞానము గల చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. 24, 26 వచనాల్లో కనపడుద్ది. ఎక్కడ దాక్కుంటే అంట అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఏంటంటే అవి బలము లేని కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. దేవుడిని ఘనపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ అధ్యాయము అది కాదు, కానీ అధ్యాయం వేరే ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాము. 30, 24, 26 చదవండి. అది 30వ అధ్యాయము 24, 26 రెండు. మొదటిదేమో మిక్కిలి జ్ఞానము గల అవి చీమలు. రెండోది కుందేలు. కాబట్టి ఇక్కడ మనకి చిన్న చిన్నవే కానీ జ్ఞానం కలిగినవి. మనం పెద్ద పెద్ద వాళ్ళం కదా, మనల్ని కోస్తే ఎన్ని కుందేళ్ళు బరువు వస్తుందో, ఆ కుందేలు ఉంటే మహా ఉంటే ఒక 200 గ్రాములు 300 గ్రాములు ఉంటుంది. ఏమండి మనము 70-90 కేజీలు ఉంటాం కదా. అంటే కేజీకి 4 కుందేళ్ళు, 7 4 ఎంత అంటే 28 కుందేళ్ళు అంత బరువు మనం. చూసారా ఎంత చిన్నవో. చిన్న పొట్టి కుందేలు అంటారు దాన్ని, చెవుల పిల్లి అని కూడా అంటారు దాన్ని. ఎందుకంటే పాపం దాన్ని బాగా పరిగెత్తగల శక్తి దానికి లేదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనం చూసి ముగిద్దామండి. యెషయా గ్రంథం 26, 21లో నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. మొన్న కరోనా వచ్చినప్పుడు ఈ వాక్యం ఎక్కువగా చెప్పారు. ఏమని? ఉగ్రత దినం కాబట్టి అది ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఎక్కడ? ఇళ్లలో. చాలామంది దాక్కున్నారు, బయటికి రాకుండా తిరగకుండా ఉన్నారు. కొట్లు లేవు, షాపింగ్ లేదు, మాస్కులు పెట్టుకొని వెళ్ళాలి, శానిటైజర్ కావాలి ప్రతి కొట్టు దగ్గర, ఇంట్లోనూ. మరి బయటే అంతా చేతులు కాళ్ళు కడుక్కొని ఇళ్లలోకి వెళ్ళటం. ఏమండి టౌన్లో ఎక్కువగా కనపడి. శానిటైజర్ అంటే తెలియని వాళ్ళందరికీ శానిటైజర్ తెలిసింది, మాస్క్ అంటే తెలియని వాళ్ళందరికీ మాస్క్ తెలిసింది. ఏమండి మరి కొన్ని మరి వ్యాక్సినేషను సూది మంది ఏదో పొడిచారు, జీవి లోపలికి రాకుండా ఉండటం కోసం, బాగుపడటం కోసం. పిల్లలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మరి ఏనాడో ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చాయని మనుషులు చచ్చిపోయారని విన్నాం, జంతువులు చచ్చిపోయాయని విన్నాం, పంటలు పాడైపోయాయని విన్నాం, గేదెలు దెబ్బతిన్నాయని విన్నాం. ఎప్పుడో మనకు తెలియదు అసలు అది నిర్గమాకాండాలు. మరి ఇప్పుడు వచ్చిన తెగులు ఎలాంటిది? ఎవరు సృజించారు ఈ తెగుల్ని? దేవుడా, మనుషులా? మనుషులే అని కొందరు అంటున్నారు. ఆ ల్యాబ్లో చైనా వాడు ల్యాబ్లో ఈ తయారైన అవేమో వచ్చి గబ్బిలాల్లో దూరిని, గబ్బిలాలు తిన్నందుకు వీళ్ళకి వచ్చింది. ఆ గబ్బిలాలు తిన్న వాళ్ళంతా మన దేశం వచ్చారు, వాళ్ళు తగ్గితేనే మన వాళ్ళకి వచ్చేసింది ఎయిర్పోర్ట్లో. అది గమనించుకునేసరికి దేశం అంతా పాకిపోయింది, పల్లెటూరుకు కూడా వచ్చేసింది. అంత గాలి ద్వారా బాగా స్ప్రెడ్ అయిపోయింది. కానీ నీ దాగుచోట ఎప్పుడు ఎక్కడ అంటే ఇళ్లలో కూర్చొని దేవుణ్ణి స్తుతించి ఆన్లైన్ సేవలు మొదలై యూట్యూబ్లో నుంచి రావడం మొదలైంది. అక్కడే 2021 నుండి 2021 నుండి బాగా యూట్యూబుల్లో ఆన్లైన్లో ప్రార్థనలు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రేయర్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. కానీ అంతకుముందు దాకా ఆన్లైన్ ప్రార్థనలు లేవు. అలాగే వీడియోలు చూసి బతికినోళ్ళు కాదు. మరి వీడియో చూస్తే అది అరగంట గంట అయితే, ఆరాధన అయితే 2-3 గంటలు ఉంటుంది. కానీ ఆరాధనలో పాల్గొనలేకపోయాం ఆ రోజుల్లో.
దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డారు, మా చర్చి ముందు కూడా కర్రలు కట్టారు పోనీయకుండా, ఒక రోజు 2 రోజులు. మరి ఇంటింటికి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు స్ప్రే చేసి వెళ్ళారు మొత్తం. ఒకవేళ కరోనా వచ్చిన ఇల్లు అంటే ఇంకెక్కువ చల్లేవాళ్ళు. ఎందుకంటే లోపల దాక్కొని ఉండు, బయటికి రాబాకు. బయటకు వస్తే ఏమండి, ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు ఐగుప్తు దేశంలో. మరణదూత వస్తూ ఉంది, ఎవరు కూడా ఇశ్రాయేలు బయటికి రాకూడదు, ఆ రాత్రి అంతా కూడా లోపల ఉండాలి. దానికి గుమ్మాలకి అతను యెహోషువ ఆ రక్తమును పూస్తూ వెళ్తా ఉన్నాడు. ఏది? ఇశ్రాయేల్ గృహాలన్నిటికీ. ఇశ్రాయేల్ కాని గృహాలకి పూయలేదు. ఎక్కడైతే రక్తము కనపడలేదో వాళ్ళు రక్తము కింద దాక్కోలేకపోయారు కాబట్టి, అంటే యేసులో దాక్కోలేకపోయారు కాబట్టి వారి ఇళ్లలోకి మరణదూత ప్రవేశించి ప్రథమ కుమారులందరినీ చంపేసుకుంటూ పోతుంది. ఒక పక్కేమో పక్క ఇంట్లలో ప్రియులరా మరణ మృదంగం, మరి ఇశ్రాయేల్ ఇళ్లలోనేమో సంతోషం. ఎంత గొప్ప దేవుడు అండి! పక్కిల్లే వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు, కానీ ఇశ్రాయేల్ ఇళ్లలో ఒకడు చచ్చిపోవాలి. కాబట్టి దేవుడు గొప్ప కృపామయుడు. మనము దాక్కోవాల్సింది ఎక్కడ అని అంటే, ఇందాక చదువుకున్నాం 32:7 కీర్తన, నా దాగు చోటు నీవే. ఎక్కడ దాక్కోవాలి? దేవుళ్ళో దాక్కోవాలి, దేవుడి చాటును దాక్కోవాలి. రెక్కలతో కప్పుతా నేను అన్నాడు. ఏమండి, కప్పే దేవుడు ఆయన. ఏమంటే బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. ఏమంటే నిన్ను పరమునకు తీసుకొని పోవడానికి సిద్ధపడి రాబోతున్న దేవుడు. కాబట్టి నువ్వు దాక్కొని ఉండటం నేర్చుకో. పాపములో నుండి బయటికి రా. పాపం చేస్తూ దాక్కోబాకు. పాపం చేస్తూ దాక్కునేవాడు కూడా ఉంటారు, వాళ్ళలాగా నువ్వు ఉండొద్దని దేవుడు వాక్యం కోరుతాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నువ్వు దేవుళ్ళో దాగి దేవుడిని మహిమపరిచేటువంటి మనస్సు నీకు దేవుడు దయచేసి నడిపించి దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన.